వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గర్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టేషన్ గర్పూర్ మండల అధ్యక్షుడు జూలుకొట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షత వహించారు. స్టేషన్ గర్పూర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు గడ్డమీది ప్రసాద్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. వారు మాట్లాడుతూ వరంగల్లో జరగనున్న టీఆర్ఎస్ రజతోత్సవ సభపై సందేహాలు వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుక, నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుక, ఉద్యోగాలు ఇచ్చినందుక, లేక కొడుకు కేటీఆర్ కార్ రేసు కుంభకోణం కారణంగానా, లేక కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక, లేదా వరంగల్లో మామునూరులో ఎయిర్పోర్టు అభివృద్ధి చేయనందుక, లేక వరంగల్లోని అండర్ డ్రైనేజ్ అభివృద్ధి పరచనందుక ఈ సభలు జరుగుతున్నాయా? అసలు ఈ సభ వరంగల్లో ఈ సభ ఎందుకు జరుగుతుందో సభాముఖంగా తెలియజేయాలని ప్రశ్నించారు. ఈ వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య, అల్లుడు నజీర్, ఇతర బంధువులపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాజయ్యలను హెచ్చరిస్తూ దమ్ముంటే ఆరోపణలు బహిరంగ చర్చలో నిరూపించాలని సవాల్ విసిరారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి దొంగ సర్టిఫికెట్లతో స్కాలర్షిప్ డబ్బులు దోచుకున్న సంగతి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధి చేస్తుండడం చూసి ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తదితరులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు టీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే రథోత్సవానికి భారీ ఎత్తున జనాన్ని తరలిస్తున్నాం. 10 లక్షల మంది తరలిస్తున్నామని చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ, అన్యాయాలు చూసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇచ్చిన 16 నెలలు కూడా కాకముందే ఓర్వలేక ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని ఎక్కడ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీ కుతంత్రాలతో కొన్ని కక్షపూర్వక రాజకీయాలు చేస్తుంది. అసలు 25 సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకోవడానికి గల ముఖ్య కారణం పెట్టింది. మీ బిడ్డ లిక్కర్లో ఢిల్లీలో దొరికి జైలుకు పోయి సంవత్సరాల దాకా జైల్లో ఉన్నందుకు మీరు వార్షికోత్సవాలు జరుపుకుంటారా? అలాగే నీ కొడుకు కేటీఆర్ కళ్ళుదాయిన పోతులకి ఎదుగుతాడు ప్రస్తుతానికి. నీ కేటీఆర్ ఈ రేస్ కేసులో 50 కోట్ల పైన కుంభకోణం జరిగిందని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినందుకు, ఆ కుంభకోణంలో మా కొడుకున్నందుకు ఉన్నాడు అని సంబరాలు చేసుకుంటారా మీరు? అలాగే నీ హరీష్ రావు మైనింగ్ వాళ్ళను, భూ కబ్జాదారుల దగ్గర కొన్ని వేల కోట్లు ఆరోపణ వసూలు చేసిండు. కబ్జాదారుల నుంచి వెళ్ళి వాళ్ళ ముఖ్య అంశాలతో భూములు కబ్జా చేసి డబ్బులు వసూలు చేసినందుకు రథోత్సవ సభలు జరుపుకుంటారా? అదే గతంలో మీరు వరంగల్కి వచ్చారు. 2020లో వర్షాల ప్రభావంతో వరంగల్ నగరం అంతా మునిగిపోతే ఆ రోజు వచ్చి మరి శిక్షణ చెప్పినట్టు వరంగల్ నగరాన్ని లండన్గా మారుస్తాం, డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టంగా చేస్తాం, ఢిల్లీలో ఉన్న వ్యవస్థలాగా మేము చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పిళ్ళు, అది తుంగల దొక్కిళ్ళు. డ్రైనేజ్ వ్యవస్థ బలపరుస్తున్నారు, అది పోయింది, గాలికే వదిలేసిళ్ళు. కోచ్ ఫ్యాక్టరీకి జాతీయ హోదా వచ్చే విధంగా మేము కేంద్రంతో కొట్లాడి తీసుకొస్తామని చెప్పిళ్ళు, అది తుంగల దొక్కిళ్ళు. ఎప్పుడు వచ్చినా వరంగల్కు అనేక హామీలు చెప్పి వరంగల్లో 2 రోజులు పడుకొని కూడా వరంగల్కు రూపాయి నిధులు ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మాటలు చెప్పినందుకు మీరు ఇప్పుడు రథోత్సవాలు జరుపుకుంటారా తెలియజేయాలి. వరంగల్ గడ్డ ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, అందరూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, మీడియా వాళ్ళు, అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మహాకూటమిగా తెలంగాణ కోసం పోరాటం చేస్తే నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీ అల్లుడు పోయి ఎక్కడో ఉన్నాడు, నువ్వు పోయి హాస్పిటల్లో ఉన్నావు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మా వరంగల్ బిడ్డ జయశంకర్ గారు పోరాటం చేశారు. జయశంకర్ గారికి మీరు ఏ విలువ ఇచ్చులు, ఏ గుర్తింపు ఇచ్చులు, ఉద్యమకారులుగా పనిచేసిన జయశంకర్ మీరు ఎక్కడ పెట్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ ప్రజలకు తెలియదనుకుంటారా మీరు? అదే బిగిల్ వెంకటయ్య గారు కూడా ఆయన రాసిన పద్యాలు కావచ్చు, కవిత్వాలు కావచ్చు, ఆయన రాసిన సంభాషణ స్లిప్పుడు కావచ్చు,
అవన్నీ మీరు వాడుకొని సభలలో మాట్లాడిన విషయం మర్చిపోయారా? తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రజలకు అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసి ఇవాళ సమ్మక్క సారక్క పోరాటం చేసిన వరంగల్ గడ్డ, జయశంకర్ గారు పోరాటం చేసిన ఉద్యమ గడ్డ, ఎంతో మంది ఉద్యమ నాయకులు వరంగల్ పోరాటం చేస్తేనే తెలంగాణలో ముఖ్య పాత్ర వహిస్తేనే తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య పాత్ర వరంగల్ గడ్డ ప్రజలు ముఖ్య పాత్ర పోషించింది. అలాంటి వరంగల్ గడ్డ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ అలాగే ఈ బిడ్డల దొర గ్యాంగ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక నాయకులు వచ్చి వరంగల్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తారు. ఖబర్దార్, వరంగల్ రాష్ట్ర ప్రజలు ఎంతకైనా తెగించి కొట్లాడేంత దమ్ము శక్తి ఉన్న వ్యక్తులే. మీరు రేపు చెప్పే మాటలు కల్లబొల్లి మాటలు విని రేపొద్దున మీకేదో సానుభూతి కలగాలనో పార్టీ డ్రాప్ వేసుకోవాలనో ఇంకేదో చేయాలని వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి వరంగల్ ప్రజలు కావచ్చు, మన జనగాం జిల్లా ప్రజలు కావచ్చు, అందరూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా నెట్టిన రాష్ట్రాన్ని మనం ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం వరంగల్ ప్రజల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. అలాగే ఇప్పుడు మా అన్న చెప్పిండు, అధికార ప్రతినిధిగా చెప్పిండు, అసలు మీది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ? సిగ్గు శరం ఉంటే, మీకేమన్నా సిగ్గు శరం లగ్గా మానం ఉంటే ఫస్ట్ మీ పార్టీ ఏదో మాకు కంక్లూడ్ చేయండి. మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డిని కావచ్చు, రాజయ్యని కావచ్చు, ఇక్కడ జనగాంలో ఉన్న ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మీ గుర్తింపు ఏది? మేము చెప్పుకుంటాం, బ్రాండ్గా చెప్పుకుంటాం, మాది కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా పార్టీ అని మేము చెప్పుకుంటాను బల్ల గురించి. మీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? రేపు స్టేజ్ మీద మీరు ఇక్కడ మీ నాయకులతో మాట్లాడిస్తారా? మీరు మాట్లాడతారా? మీకే గుర్తింపు లేదు, మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీలో మార్చిండ్రు, థర్డ్ పార్టీ పెట్టిండ్రు. థర్డ్ పార్టీలో మేము సీఎం అయి ప్రధానమంత్రి అయిన ఎన్నో మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చిండ్రు, రైతులకు రుణమాఫీ చేసే విధంగా బయట రాష్ట్రాలకు ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొంతు కోసిండ్రు. అలాంటి సిగ్గుచరం లేని నాయకులు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు తెచ్చినామంటారు. మీరు నీళ్ళు తెచ్చిన కాళేశ్వరం ఎక్కడ పోయింది? మేడిగడ్డ ఎక్కడ పోయింది? అధికారులతో చర్చకు రండి. మీరు కాళేశ్వరం కాడి, అలాగే మేడిగడ్డ పోదాంపాటి ఎందుకు కూలిపోయినాయి? మీరు అవినీతి అక్రమాలు చేసింది కాబట్టి కూలిపోయినాయి. అక్కడ దొంగ కాంట్రాక్టర్లకు ఇచ్చి నాణ్యత లేకుండా కట్టింది కాబట్టి కూలిపోయినాయి. అటువంటి వాటికి సమాధానం చెప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో బాగా చేసినాం ఎక్కడ ఏం చేయకుండా కోకాపేటలో భూములు అమ్ముకుంటారు, ధరణి పేరుతో భూములని ఎక్కడెక్కడ చెరువుకుంటారు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి అవన్నీ కబ్జా చేసుకున్నారు. అనేక నిధులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ గజివేలకు సిద్దిపేటకు మన వాళ్ళ పామవులకే తప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. అనేక ప్రజల విద్యార్థుల గొంతుకోసీలు. రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుచులు అందరూ తలదించుకుంటారు. లిక్కర్ స్కామ్లో దొరికినందుకు మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దానికి ఖచ్చితంగా నీ బిడ్డ క్షమాపణ చెప్పాలి, నీ అల్లుడు చేసిన దోపిడీలకు క్షమాపణ చెప్పాలి. నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులు కానీ మా మీడియా మిత్రులందరికీ తెలుసు, మా సీఎం గారు డైరెక్ట్ లైవ్లో చెప్పిండు, నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి, నీ ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కొన్ని కుటుంబాలు ఆగమైనాయి. కొందరు నియోజకవర్గ కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా సభా అధ్యక్షులు, స్టేషన్ గణపూర్ అధ్యక్షులు వీరకుంట శిరీష్ రెడ్డి గారు, అదేవిధంగా దీన్ని లీడ్ తీసుకొని మన పెద్దలు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు చెప్పిన వెంటనే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య గారికి మరియు ధర్మసార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి, చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మరియు వేదికపైనటువంటి మండల నాయకులకు, గ్రామ నాయకులకు, యువజన నాయకులకు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పెట్టని కోటగా ఉన్న బోరుగల్లు
పోరుగడ్డ అయినటువంటి వరంగల్ జిల్లాలో ఇలకతుర్తి సమీపాన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత గత 16 మాసాలుగా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 10 సంవత్సరాలుగా దోపిడీ చేసినటువంటి డబ్బులతో ప్రజల్ని మళ్ళొకసారి మభ్యపెట్టడం కోసం తెలంగాణ రాష్ట్రానికి కుడిభుజంగా ఉండి అనేక సోదరిమణులు ఉద్యమ నాయకులు అనునిత్యం పోరాడి త్యాగం చేసిన గడ్డ నా ఓరుగల్లు. ఈ ఓరుగల్లు నుండి మళ్ళొకసారి మోసం చేయాలని ఇక్కడ రజతోత్సవ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ రజతోత్సవ సభకు వేలాది కోట్లు, ఒకవైపు ప్రజలు కొత్త గవర్నమెంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ మొన్నటి వరకు దోపిడీకి గురైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం అనేక కష్ట నష్టాలు కోర్చుకొని ఇతర దేశాలకు పోయి అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన పెట్టుబడుల కోసం తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పక్కదారి పట్టియడం కోసం టీఆర్ఎస్కు కన్నుసన్నులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. ఈ రెండు తోడు దొంగలే. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పతనం చేయాలని చెప్పి కుట్రలు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కానీ వాటిని తెలంగాణ ప్రజలు ముక్త ఖడ్డంతో తిప్పి కొడతారని చెప్పి ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టేషన్ కన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో కడియం శ్రేయంతో అండగా ఉండడం వలన జీర్ణించుకోలేని రాష్ట్ర నాయకత్వం, అందులో ప్రధానంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం దళిత నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద అనేకమైనటువంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని స్టేషన్ కన్పూర్ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు, వివిధ వామపక్ష పార్టీల నాయకులు కూడా కడియం శ్రీహరి గారి జీవిత చరిత్ర ఏంటిది, ఈరోజు విమర్శించేటువంటి వారి చరిత్ర, వారి పుట్టగతులు ఏంటిది అని చెప్పి స్టేషన్ కన్పూర్ ప్రజలు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఒకవైపు ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం అంటూ ముందుకు పోతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు, ఏ నియోజకవర్గానికి గత 16 మాసాలుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రానటువంటి దశలో స్టేషన్ కన్పూర్కు తీసుకొచ్చి అందరి సమక్షంలో 800 కోట్ల రూపాయలకు స్వీకరించడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేక ఇక్కడ కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నటువంటి అగ్రవర్ణ నాయకుడైనటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఈ మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలమైనటువంటి మేము పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీకు శ్రమ విలువ తెలియదు, నీకు కార్మికుల అంతు పట్టది, నీకు కర్షకులు అంటే గిట్టది. నీవు అక్రమ సంపాదనతోని గత 3 దశాబ్దాల క్రితమే విద్య నమ్ముకొని మీరే ప్రభుత్వం ఉన్నట్టు, మీరే ప్రభుత్వం చేసినట్టు మీరే పెరుగుతున్నారంటే ఏం కేటీఆర్ నీకేమన్నా చదువుకున్నావా? ఎడ్యుకేషన్ ఉందా? చదువుకున్నావు కదా, అమెరికాలో ఎడ్యుకేషన్ చేసావు కదా, చదువుకున్నావా? లేకుంటే అమెరికాలో బాత్రూమ్లు అడిగినావా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడో తెలుస్తుంది, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఏం మాట్లాడో తెలుసు కదా. మా యొక్క కడియం చేయాలి. 30 సంవత్సరాల కాంచెల్లి రాజకీయం చేస్తుంటే నీతిపరుడుగా నీతివంతన పాలన చేస్తున్నాం. ఆయన నీతివంతన పాలన కనుక చేయకుంటే ఈ 30 సంవత్సరాలు రాజకీయం ఎందుకు చేస్తుంది? ప్రజలు ఎందుకు ఆయనను అభిమానించరు? మీరు ఆయనను పట్టుకొని భూములు కబ్జా చేసినట్టు, జాతలు కబ్జా చేసినట్టు ఆయన మా ఎమ్మెల్యే గారు అమ్మకుండా ప్రశ్నలో చెప్పారు, ఒకవేళ నేను కనుక భూమి కబ్జా చేసినట్లయితే మీరు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మీ ఇళ్లలో నేను పెట్టి చాటు చేస్తానని చనిపోయింది మా నాయకుడు. మీరు ఆ సవాలుకు ఎందుకు స్వీకరించలేదు? ఆ సవాలుకు మీరు స్వీకరించారు. ఒకవేళ అదే నిరూపణ అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వచ్చి మీ ఇళ్లలో ఉడిగా చేస్తాం, అది సాక్షాత్తుగా నిరూపించండి. మా నాయకుడిని నిరాధారమైన మాట చెప్పి రాజకీయ భవిష్యత్తు కోసం దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ రాజయ్య, నువ్వు వైద్యం చేసుకొని పిల్లలకు స్కూల్ చేసుకొని బతుకు బాగాలను నీ చిల్లర మల్లర వేషాలు చాలా తెలుసు. నీతో నేను తిరిగిన కాంగ్రెస్ పార్టీలో మొదటి వ్యక్తిని నేను, నువ్వు నాకు బావ కావాలి. నీ వేషాలు తెలుసు, నీ కోటి యొక్క వేషాలు తెలుసు, నీ బావ తెలుసు. ఎందుకు అని అంటే ఫస్ట్లో గెలువని నీకు పార్టీ నుంచి నీకు ఫండ్స్ వస్తే. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.